ఆత్మని జీవుడు ఎన్నటికీ తెలుసుకోలేడు. కారణం తన ఉనికి ప్రశ్నార్థకం కాబట్టి. పాము తాడుని తెలుసుకొనలేనట్లు ఇక్కడ కూడా జీవుడు దేహం కాదు ఆత్మ అని తెలుసుకునే అవకాశం లేదు. అయినా నీవు ఏది కాదో చెబుతారు అంతవరకే. అందుకని విచారించడానికి ఒక అవకాశం. అంతవరకే. నీవు చేసే కర్మల వల్ల ఆత్మ జ్ఞానం ప్రకాశింపదు. ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మ జ్ఞానం ప్రకాశిస్తుంది తప్ప వేరు ప్రక్రియల వల్ల కాదు అని గ్రహించండి ఎంతైనా అవసరము. శరణాగతి అవడం కూడా ఆ హయ పవర్ ఉచ్చతర శక్తి చూసుకుంటుంది. మార్పు తీసుకొచ్చి నిన్ను అంతమొందించి తానుగా ప్రకాశిస్తుంది తప్ప వేరు యోచనల వల్ల ప్రక్రియల వల్ల కాదు అని గ్రహించండి ఎంతైనా అవసరము. రౌండు నేనులు లేవు. ఒకటి ఇంకొకదాన్ని గుర్తించటానికి వేరుగా మరో నేను లేదు. ఉన్నది ఒకటే అహం స్ఫురణ. అది ఒక్క అనుగ్రహం చేతనే ప్రకాశిస్తుంది తప్ప మరే ఇతర సాధనల వల్ల కాదు అని గ్రహించండి. శరణాగతి అవడం కూడా జీవుడి చేతిలో ఉండదు. అది కూడా ప్రారబ్ధంలో ఉంటేనే తప్ప కుదరదు అని గ్రహించండి. విచారమైనా, శరణాగతి అయినా, మౌనమైనా, జీవుడు తెచ్చుకున్న పిడికెడు ప్రారబ్ధంలో ఉంటేనే అది చేయగలడు. లేకపోతే ఏదీ కుదరదు. ఊరక ఉండే స్థితి కూడా కర్మలో ఉంటేనే తప్ప కుదరదు అని గ్రహించండి. జీవుడి పరిధి ఉన్న బుద్ధి కొంతవరకే అది కూడా ఉపయోగపడుతుంది ఆత్మ జ్ఞాన స్థితికి పోలేదు. ముఖ్యంగా కార్యకారణ సంబంధాలు అసలుండవు అని గ్రహించండి ఎంతైనా అవసరము. మౌనమే శరణ్యం. గురుగారు. కానీ నాయన గురు ఆత్మ నెరుగుటకు ఏమి మిగుల్చుకోకుండా పూర్ణ శరణాగతి కావటమే పరమ శక్తి స్ఫురిస్తుంది. గురుగారు. అంటే అర్థం ఏంటి? అంటే అంటే తన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా అర్పితం చేయమంటున్నాడు గురుగారు. ఆ హంస్ఫురణకి తన 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 స్వరూపానికి తన స్వస్వరూపానికే ఆ నిరాకారమైన జ్ఞానానికి తెలియదు కానీ శరణాగతి ద్వారానే అది సాధ్యపడుతుంది అంటున్నారు. తన అంటే అదే ఒక హయ్యర్ పవర్ ఉच्चతర శక్తికి తన తెలియకపోయినా ఆత్మని ఎరుగుటకు అన్నారు. ఆత్మని అది సంసితమయ్యే ఉంది కానీ తెలియదు. కాదు గురువు గారు. ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించాలి. అవును. నువ్వేదో చేస్తే ప్రకాశిస్తుంది అనుకోవడం పొరపాటు. అంటే నిరాకారమైన సత్యాన్ని ఏ సంకల్పము ఏ భావాలు లేకుండా ఆరాధించటమే అన్నిటికన్నా శ్రేష్టమైంది అంటారు. నిజమే. ఆరాధన అంటే ఏమిటి? ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ఈ మనస్సే చేయాలి. నిజమైనా ఉనికి లేని వాడు ఆరాధన చేస్తే ఆత్మ ప్రకాశించండి చేయదు గురువు గారు. మరి ఏమిటి ఆరాధన? కార్యాకార సంబంధాలు ఉన్నాయి అక్కడ లేవు. దేవుడు మరి లేదు గురువు గారు. మరి ఏ విధంగా మనం చూసుకోవాలి? అంటే వీడు ఒక ఆసక్తుడు కదా గురువు గారు. వీడికి ఉనికి లేని వాడు కాబట్టి వీడికి వేరే మార్గం లేదు కదా. ఇంకా వాడు అడిగినప్పుడు మార్గం ఏంటి? దాన్ని దేహాత్మ బుద్ధితో తెలుసుకోగలదా? కుదరదు గురువు గారు. దేహాత్మ బుద్ధితో ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేడు. కార్యకారణ సంబంధాలు లేవు. కాబట్టి
నీవు అది చెయ్యి ఇది చెయ్యి శరణాగతిగా ఏది మిగిల్చుకోవద్దు. అవును. ఉమ్. ప్రాక్టికల్ ప్రాక్టికల్ అర్థమండి. కార్యక్రమ సంబంధం ఉంటుంది. గురువు గారు. సర్వసంగ పరీక్ష ఎందరో ఉంటారు. అయినా కానీ అర్థప్రకాశం కాదు అక్కడ. అవును. శరీరాన్ని వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నవాడు ఉంటారు. సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడు ఉంటారు. నాకేదే లేదు, నేనంతా వదిలిపెట్టాను అని అనుకుంటే ఆత్మప్రకాశంగా కుదరదు. లేదు కదా. అవును. ఎట్లా ఎట్లా అంటే అంటే ఇక్కడ తన ఉనికికి మూల కారణమైన దానికి తనకి తాను అర్పించుకుంటమే శరణాగతి అన్నారు. అవినీతి మూలము నీకు తెలుసునా శరణాగతి అవటానికి? తెలియదు గురువు గారు, కానీ వాడికి అది తప్ప మళ్ళీ మీరు మా మార్గం లేదు కదా. ఇప్పుడు కూడా మార్గం లేదు. ఇప్పుడు కూడా లేదు గురువు గారు, ఇప్పుడు కూడా అదే ఉన్నాడు. కాకపోతే తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి హయ్యర్ పవర్ కి శరణ చెందు అంటున్నారు, ఆత్మకి. అసలు ఆయన ఏది మిగిల్చుకోకుండా అవును. అంటే అర్థం ఏంటి? నాది నాది అంటూ పోతున్నావు ఇక్కడ. ఉమ్. అటువంటి భావన లేకుండా గురువు గారు. ఉండు అని అర్థం. ఆ, చెప్పులను పూర్తిగా చదవసలు ఇక్కడ ఏముందో చూద్దాం. ఆ. ఆత్మ నెరుగుటకు ఏమీ మిగుల్చుకోకుండా పూర్ణ శరణాగతి కావటమే. ఆ, ఆత్మ నెరుగుటకు ఏమీ బిగుల్చుకోకుండా పూర్ణ శరణాగతి కావటమే. అప్పుడు పరమశక్తి స్ఫురిస్తుంది. ఎవరికి స్మరిస్తుంది? వీడుండడుగా అప్పుడు స్ఫురించినప్పుడు. స్మరిస్తుంటే ఉమ్. అసలు ఆ ఉచ్ఛిన్న శక్తి స్ఫురింపజేసే సామర్థ్యం నీకుందా? ఆ, లేదు గురువు గారు. లేదు. నీ ప్రవర్తన కొంతవరకే, నీ బుద్ధి కొంతవరకే. కార్యకారణ సంబంధాలు ఉండవు. దైవం ఉన్నది లేదో కూడా ఎవరికి తెలియదు. ఎవరు ఊహించినట్టు వాడు దైవాన్ని అనుకుంటూ ఉంటారు. అన్నారా? గురువు గారు. అవును. ఇప్పుడు ఒక హయ్యర్ పవర్ నుండి నేను నడిపిస్తుంది అనే భావన కలిగి ఉండడం ఒక విషయం. ఉమ్. అది కూడా ఉండదు నాయన. ఐఎమ్ ఇండిపెండెంట్, ఐ కెన్ డూ థింగ్స్ అనుకుంటాడు ఈ జీవుడు ఆల్వేస్. గురువు గారు. తాను ఒక దాని మీద ఆధారం ప్రకాశిస్తున్నట్టు వాడికి తెలియదు. తెలియదు. ఉమ్. నాయన అసలు శరణాగతి అనేది ఏ విధంగా కావాలి, దేనికి కావాలి, ఎవరికి కావాలి అనే కాన్సెప్ట్ చాలా వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. గురువు గారు. ముందు నీ అన్ని ఉండాలి శరణాగతి కావాలంటే. నీకు కలిగినప్పుడు దేనికి శరణాగతి అవుతావు? అవును. వాట్సాప్ అయితే ఉమ్. ఏ విధంగా తీసుకోవాలి? అంటే ఇక్కడ తనకు అన్యంగా ఏమీ లేదు శరణాగతి చెందటానికి. తన స్వరూపం అనేది తెలియదు మళ్ళీ ఇక్కడ, కానీ శరణాగతి చెందమంటున్నారు భగవాను. అంటే ఇక్కడ శరణాగతి అంటే నీ హెల్ప్లెస్నెస్ అని గుర్తించు, అశక్తుడని గ్రహించు. నేను సహాయతని గుర్తించు. గురువు గారు. అంతవరకే. ఇప్పుడు
గజేంద్ర మోక్షం తెలుసు కదా. ఆ, ఆ, అంతమంది నీళ్ళలో చాలా బలవంతమైన గజేంద్రుడు ఆ మొసలంతా చిన్నది లాగంతా మారుస్తాననుకున్నాడు. కానీ ఆ చిన్న మొసలి పెద్ద ఏనుగుని నీళ్ళలోకి లాక్కుపోతుంది. అవును. అప్పుడే ఏర్పడింది నిస్సహాయ స్థితి. ఉమ్. నిజమే. గురుగారు అవును. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేర్ ఇస్ హైయర్ పవర్. ఉమ్, ఉమ్. అది కూడా గెటింగ్ ది పాయింట్. గురువు గారు అవును. అదే అంటున్నారు ఇక్కడ. ఉమ్, బేషరతుగా శరణను నీ అశక్తను గుర్తించి నీకంటే మహనీయమైన శక్తి సహాయం అవసరమని గ్రహించి శరణు వేడుకో. ఇట్ ఈస్ ఆల్సో ప్యూర్లీ ఇమాజినరీ. గురువు గారు. ఆహా. ఇమాజినరీ అంటే అర్థం ఏంటి? నీ అంతా నువ్వు చేయలేకపోతున్నావు, అవును. ఏది మార్చలేకపోతున్నావు, ఏది అవును. పొందలేకపోతున్నావు, దేనిని సాధించలేకపోతున్నావు. అందుకని ఏం చేస్తావు? యూ టేక్ కేర్ ఆఫ్ మీ అంటావు. గురువు గారు. భాషలో కాసేపు ఉండి మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆవు ఆ, అవును. చెప్పాలి. అటువంటి సందర్భము మరి అది రావాలి కదా గురువు గారు. అంటే అంటే అది అది సందర్భం అంటే. నీకు అనుభవం వస్తుంది, గురువు గారు. రావాలి కదా. ఉమ్, నువ్వు అనుకుంటే ఒకటి చేయలేదు, ఉమ్. సాగిపోతుంది అనిపిస్తుంది నువ్వు. అవును. అందులో ప్రతికూలమైన ఉంటాయి. జీవితంలో కూడా గురువు గారు. నాకు ఇది కావాలి, ఇది వద్దు. డూ యూ హ్యావ్ ఎనీ ఆప్షన్? లేదు. లేదు అక్కడ. ఉమ్, ఎప్పుడైతే నీవు ఆ హయ్యర్ పవర్కి నీ నిస్సహాయతని తెలియజేస్తావో గురువు గారు. అదే చూసుకుంటుంది ఏం చేయాలనేది. ఆ, Is it not? ఏమైనా గురువు గారు. ఆర్ యూ గెటింగ్ ది అంటే ఆ జీవుడు సిచ్యుయేషన్? అర్థమైందా? అంటే జీవుడు గోడు వింటుందంటారా గురువు గారు? ఏమైనా ఏమంటా? ఆ జీవుడి యొక్క గోడు గోడు వింటుందా అంటున్నారు. అసలు గోడు ఆత్మ నుంచి ఉంది. ఆత్మ గోడు. గురువు గారు. గజేంద్రుడి కంటే విన్నది. ఆ, నీవు కథ రూపంలో నీకు బాగా అర్థమైంది. గురువు గారు. విష్ణు విష్ణుని మనం విన్నది ఎవరికీ చెప్పకుండా వచ్చాదని శంకు చేయని ఒక భక్తి భావంతో పోతను రాసుకున్నారు అవన్నీ. గురువు గారు అవును. నీ అల్టిమేట్ అనాలిసిస్ ఏమిటి? నీ కష్టాన్ని తొలగించాలి పాయింట్ అది. ఉమ్, నిజంగా గురువు గారు అవును. అంటే ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని అర్థం. ఉమ్, నిజంగా గురువు గారు. మరి ఏం చేస్తావు ఉమ్. ఈ స్థితిలో? ఇప్పుడు వ్యక్తిత్వం చెప్పు. పూర్ణ శరణాగతి అంటే తన వ్యక్తిత్వాన్ని వదులుకునేంతగా సిద్ధపడాలి వీడు. కానీ జీవుడు శరణాగతి అంటే తన నిస్సహాయతని అంగీకరించటం. గురువు గారు అదే అంగీకరించి శరణాగతి. అంటే అంగీకరించి ఆ స్థితిలో ఉండాలి మళ్ళీ వీడు. మళ్ళీ గురువు గారు. ఇప్పుడు కూడా ఉన్నావు నువ్వు. ఉన్నాను కానీ. Can you do everything? Can you do everything?
లేదు వీడు కానీ ఆయన అవును, అదే సరే నడిపిస్తుంది. కాసేపు నువ్వు చేస్తున్నావు, అవును. కానీ నువ్వు అనుకున్నది సాధించలేవు. నువ్వు అనుకున్న రీతిలో విషయాలు ఉమ్. ఏదో హయ్యర్ పవర్ మారుస్తూ ఉంటుంది. అది గురువు గారు, నిజమాట. అంటే మీరన్నట్టు ఆ నిస్సహాయతని, ఇప్పుడు వీడు నిస్సహాయుడే, కానీ అది గుర్తించి ఆ స్థితిలో ఉండాలంటారా గురువు గారు ఎల్లవేళలా? నీవు గుర్తించకుండా ఆ, నీ హెల్ప్ చాలు, నీతో ఉంటుంది హయ్యర్ పవర్. గురువు గారు. ఇప్పుడు కూడా నిన్ను నడిపించేది నీకు తెలియకుండా ఆ ఇంటర్నల్ ఫోర్స్ ఏమో, ఆ అహంస్వరు నేను, ఆ, ఆ, ఆత్మేను, గురువు గారు. పదమును జ్ఞానం అన్నాడు. ఉమ్. చెప్పాను. అంటే వీడికి ఉనికికి కారణము జ్ఞానము అని వీడు జ్ఞానం తెలియదు నాయన. తెలియదు, అది తెలియదు, కానీ అనుకుంటాం అది కూడా ఒక భావమే. ఆ ఆత్మబోధ ఒక భావనగా ఉంటుంది. గురువు గారు, అవును. నీవే ఆత్మవి, నీవే ఆత్మ అని ఎంత చెప్పినా నాకు తెలియదు అంటావు. అవును. కాబట్టి ఈ సర్వాన్ని నడిపించేది ఒక హయ్యర్ పవర్. ఒక్కసారి ప్రకృతిని చూడు. గాలి ఎటు వీచాలి, ఎప్పుడు వర్షం పడాలి, ఎప్పుడు సస్యశ్యామలం కావాలి, ఎప్పుడు చిగురించాలి, నువ్వు ఏమైనా చేస్తున్నావా? లేదు లేదు గురువు గారు. అవును. చాలా తింటుంది తప్ప కెన్ యూ మేక్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్? అవును. ఉమ్. కాబట్టి చరణన్నా, ఊరట ఉండటం అన్నా, అంతరం అన్నా, యూ రికగ్నైజ్ యువర్ కెపాసిటీ. అంతవరకు ఐ కెన్ డూ అనుకుంటున్నావు, అవును. హెల్ప్లెస్. అదే శరణాగతి. ఓకే. ఆల్వేస్ ఐఎమ్ హెల్ప్లెస్ అన్న భావనలో ఉండాలి. అవును. అంతేగా మరి. అంతే దగ్గర. అవును. అదే చెప్పింది మహర్షి. నీవు ఒక పనిముట్టువి, అవును. పనిముట్టు చేతిని పట్టుకోలేదు. ఈ జీవుడు ఉమ్. ఈ అసలు ఇండిపెండెంట్ అప్రోచ్ గురువు గారు, అవును. అనుకుంటాడు కర్తృత్వంతో. నేను ఇది చేయగలను, అది చేయగలను. కర్మలు చేస్తాడు, ఫలితం అనుకున్నట్టు కాదు అక్కడ. అవును. చెప్పినట్టు ఉమ్. ఏమన్నా పద్మజ ఏమన్నా ఉందా? గురువు గారు. చెప్పమ్మా. అదే గురుగారు, అదే అక్షరనామాలలో ఒకడవు నిన్ను మాయ మొనరించి వచ్చువారు ఎవరిది నీ జాల మరుణాచల అంటారు. అంటే అదే మీకు సర్వం ఉన్నది ఒకటే, నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను నేను. అటువంటిది అటువంటి నీవు వచ్చేసి నా అంటే నాకు నా కళ్ళు కప్పి నా మనసులోకి చేరినావు. అటువంటి శక్తి నీ ఎవరు నా మనసులోకి దూరడానికి ఆ శక్తి నీదే కదా, నాది కాదు కదా. ఆ మాయజాలాన్ని ఎవరు తీర్చగలరు? నీ మాయని నువ్వే తొలగించుకోవాలి అని అప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో శరణాగతుడు అదే శరణాగతి అంటే. గురుగారు. అప్పుడు అదే అక్షరమాలలో భగవాన్ చెప్తారు, అది నువ్వే తొలగించుకోవాలి అరుణాచల అని అంటప్పుడు అప్పుడు ఆ భగవంతుడే తన మాయను తప్పుకుంటాడు. అప్పుడు జీవుడు విడుదల అవుతాడు అని చెప్పేసి అని ఆ 10 శ్లోకంలో ఉంది.
కాబట్టి అది నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే జీవుడు అంటే ఇప్పుడు ఈ ఫాల్స్ వచ్చేసి మిథ్యా నేను తనంతకు తానుగా శరణాగతి పూర్ణ శరణాగతి చెందగలుగుతాడా అంటే నాకు చెందలేడు గురుగారు. ఎందుకంటే దానికి అక్కడి నుంచి రావాల్సిందే కరుణ శరణాగతి అని నాకు అనిపిస్తుంది గురుగారు. అటువంటి అనుగ్రహము దయ అక్కడి నుంచి వచ్చినప్పుడే ఈ జీవుడు చేయగలుగుతాడేమో అనుకుంటాను గురుగారు. జీవుడు చేసేది ఏం లేదమ్మా ఇక్కడ. ఆ గురుగారు. ఉమ్, జీవుడు చేయడానికంటే ఇది లేదు. ఉమ్, తనంతట తాను ఏది నిమి- చెయ్యలేడు. అవును గురుగారు. హీ ఈజ్ డ్రివెన్ బై హైయర్ ఫోర్స్. ఉమ్, ఉమ్, అంటే అంత కూడా ఉమ్, పంచభూతాలు కూడా ఆ హయ్యర్ పవర్ చేతులు ఉంటాయి. ఉమ్, అది ఎట్లా నడిపిస్తే అట్లా. ఆ ఈ గురుగారు. మాయ ఉంటే అలాగే ఉంటుందమ్మా. ఉమ్, ఉమ్, నువ్వు కావాలనేది చేయలేవు. ఉమ్, అది కుదరదు కూడా. ఆ గురుగారు. అంటే దాని ప్రకారమే ఏది జరగాలో తన ప్లాన్ ప్రకారమే జరుపుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఉమ్, అది జరుగుతుంది, నువ్వు అనుభవిస్తావే తప్ప అంతే. ఉమ్, నాకు వద్దు అంటే అది ఆగదు. అంటే ఊరికే కాళ్ళు చేతులు ఆడిస్తున్నాం అంతే. అది కూడా వాడు ఆ గురువు గారు. ఎప్పుడు కాలు చేయాలని, ఎప్పుడు అది నిద్రించాలి. కూడా. ఉమ్, ఉమ్, నా అంత ఆ చేస్తాను గురువు గారు. కుదరదు. ఉమ్, ఎవరి సెకండ్ ఉమ్, ఈజ్ రన్ బై హైయర్ పవర్. అంటే అది పాటికి జరుపుకుంటూ వెళ్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఉమ్, ఆ మాట అంటాడు మహర్షి. ఉమ్, ఇప్పుడు మాత్రం నువ్వు నాకు తెలుస్తున్నావా? ఇట్ ఈస్ ది గాడ్ దట్ ఈస్ టచింగ్ విత్ ఇన్ యూ. ఉమ్, గాలి పీల్చేది నువ్వు. ఇట్ ఈస్ ది హైయర్ పవర్. ఉమ్, ఆ గురువు గారు. నువ్వు ఉమ్, అనుకుంటే గాలి పీలుస్తున్నాను. అవును. దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి నేను గాలి పీలుస్తున్నాను నేను అనుకుంటాడు వీడు బ్రహ్మచేత. ఉమ్, అది అనేది ఇక్కడ పాయింట్. ఉమ్, ఇట్ ఈస్ ది సెల్ఫ్. ఇట్ ఈస్ ది ఉమ్, హైయర్ పవర్. ఉమ్, ఆ గురువు గారు. జీవుడు తనంతకు తాను ఏ ఒక్క పని చేయలేడు. తెలియదు. ఉమ్, అది శరణాగతి. ఉమ్, ఆ గురువు గారు. నేను ఒక పనిముట్టుని చూపిస్తాను, తాను అది శరణాగతి. ఉమ్, అనుకోవచ్చు, కావచ్చు. ఉమ్, ఏదొచ్చినా అది నీ నిర్ణయం. ఉమ్, సో యాక్సెప్టింగ్ రిజల్ట్ ఆఫ్ యువర్ కర్మ ఈ శరణాగతి. ఆ గురువు గారు. ఉమ్, Is it not? అవును గురువు గారు. ఏదొచ్చినా కూడా పరిస్థితి అనుకూలమైన ప్రతికూలమైన కూడా అక్సెప్ట్ చేయడం అనేది శరణాగతి అంతే. అదే శరణాగతి అంట. ఉమ్, శరణాగతి అంటే ఇంకేదో అయిపోవటం కాదు. ఉమ్, ఉమ్, సర్వము ఆయన వదిలిపెట్టి అప్పుడప్పుడు అంటుంటే రవికుమార్ పాలు ముంచుగానే చెప్పడం బాగానే ఉంది. పాలు ఉంటావు, నీళ్ళు ఉంటావు, నీ చేతుల్లో ఉండదు. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, సర్వ సృష్టిని నడిపిస్తుందమ్మా. ఉమ్, ఉమ్, విడిగా చేసి నడిపించదు. ఉమ్, ఆ గురువు గారు. Is it not? ఉమ్. అంటే సంకల్పాలు కర్మలు అన్ని కూడా అది పాటిగా జరుగుతూ పోతుంటాయి. ఇంకోటి, ఉమ్, ఎవరి కర్మ ప్రకారం వారిని నడిపిస్తూ ఉంటుంది అక్కడ. నడిపిస్తుంటుంది. ఉమ్, ఉమ్, కోటాను కోటి ఉంటాయి. ఉమ్, వారు వాటన్నిటిని మేనేజ్ చేయటం మాటల అవధి గురువు గారు. ఉమ్, అది చూసుకుంటుంది. ఉమ్, నీకు ఇచ్చిన చిన్న పని చేయలేకపోతున్నావు, అవును గురువు గారు. సతమతం అవుతావు. మరి సృష్టిని మెయింటైన్ చేస్తున్నాడు కదా, అవునవును. టైం ఉమ్, ప్రకారం కాలాన్ని వదిలేస్తున్నాడు.
అవును మీ గురుగారు. అవసరం తీరుస్తున్నాడు. ఉమ్, సృష్టి, స్థితి, లయ లైన్. మరింత ఉమ్, సృష్టి చేయాలి అంటే అది ఎంత ఎంత అవును ఉంటుంది? అవును అవును గురుగారు. ఉమ్, అవును. ఉమ్. శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్పండి. మీ ట్యాంక్ నుంచి శరణు అనన్య శరణాగతన్న పరిపూర్ణ శరణాగతన్న శరణాగతన్న తాను మిగలకుండా ఉంటాడు. కర్పూరంలాగా హరించుకోవటమే, అందులో కలిసిపోవటమే, విచిత్ర శక్తిలో కలిసిపోతూ తనకంటూ ఉనికి లేకుండా చేసుకోవటమే శరణాగతి. అట్టి సందర్భంలో తన సంకల్పాలంటూ ఏమీ ఉండవు. ఆ విచిత్ర యొక్క సంకల్పమే సంకల్పము, దాంట్లోనే ఈయన సంకల్పం కలిసిపోయి ఉంటుంది. విడిగా తనకంటూ ఏమీ ఉండదు. ఆ సంకల్పం ఉండదు, క్రియ ఉండదు, కర్తృత్వం ఉండదు. అంతా కూడా ఆ విచిత్ర శక్తితోనే జరుగుతూ ఉంటుంది. ఈయనకి ఏదైనా ఉంది అంటే ఆయన సంకల్పానికి ఈయన అడ్డు తగులుతున్నట్టు. కనుక వారి సంకల్పానికి అడ్డు తగలకుండా ఉన్నంత వరకు ఎటువంటి కాన్ఫ్లిక్ట్, ఒత్తిడి లేకుండా సాఫీగా శాంతియుతంగా జరుగుతూ ఉంటుంది. దానికి శాంతిని కోల్పోవటం అనేది ఉండదు. అలాగే ఆ, ఎటువంటి ఒత్తిడి ఉండదు, మానసికమైనటువంటి ఒత్తిడి అది ఉండదు. పరిపూర్ణమైనటువంటి ఆనందంతో మనశ్శాంతిగా ఉంటాడు. చాలా మంది ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటారు. పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు లేదు అంటే తన సంకల్పం ఒకటి ఉంది, ఆయన సంకల్పం వేరే ఉంటుంది. ఈ రెండింటికి మధ్య సమన్వయం లేనప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కనుక ఎప్పుడైతే తన పీస్ ఆఫ్ మైండ్ సరెండర్ చేసేసుకుంటాడో శరణాగతి ద్వారా, ఆయన ఇచ్చేది జరగని అని అనుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. తనకు ఎప్పుడైతే ఎదురు వెళ్ళడో ఆయన జరుగుతున్నప్పుడు మంచి ఏదో తెలియదు ఈయనకన్నా ఆయనకే బాగా తెలుసు. మనకు చాలా సందర్భాల్లో తెలుస్తూనే ఉంటుంది. మనం ఎక్కడో పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం బాగుంటుందని చెప్పని ఒక చోట ట్రాన్స్ఫర్ కావాలని అడిగితే ఇంకో చోటకి ఏదో వేస్తాడు. మనకు అంతవరకే తెలుసు. అక్కడ ఏం జరుగుతుందో, ఏం పని కావాలో, అక్కడే సంబంధం కుదురుతుందో, అక్కడే ఉద్యోగంలో కాలేజీలో సీట్ వస్తుందో అది మనకు తెలియక ఇక్కడ అనుకుంటాం. కానీ మనకు వెళ్ళిన చోటే అక్కడ అబ్బాయికి సీట్ రావడం నా విషయంలో అట్లాగే జరిగింది. నేను ఒక చోట కావాలనుకుంటే వాళ్ళు వేరే చోట ఇచ్చారు. ఆ వేరే చోటే మా అబ్బాయికి సీట్ వచ్చింది. దాంతో గంట ప్రయాణంలో వస్తూ పోతూ ఉండేవాడు. అదే నేను కోరుకున్న చోట అయితే విశాఖపట్నం కోరుకున్నాను నేను, వాడికి విజయవాడలో సీట్ వచ్చింది. వారం వారం తిరగాలంటే అయ్యే పని కాదు. అదే నేను కోరుకున్నది కాకుండా ఆయన ఇచ్చింది తీసుకుంటే ఎటువంటిది ఉండదు. ఇది కొంచెం మెటీరియల్ అయ్యేంతవరకు కొంచెం ఇదిగా ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ లో. అది ఒకసారి అర్థమైపోతే అన్నిటికీ అర్థాన్వయం చేసుకుంటాం. అయితే మనం ఒక ప్రణాళిక రచించుకుంటే దాన్ని తూచా తప్పకుండా ఎలా ఫాలో అవుతూ వెళ్తామో ఆయన కూడా ఆయన ప్రణాళిక అలాగే తూచా తప్పకుండా ఎవరికి ఏమి ఇవ్వాలి, వారి ప్రారంభ కర్మ ప్రకారం ఆ జీవి ఏమనుభవించాలో దాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన దాంట్లో డీవియేషన్స్, ఆల్టరేషన్స్, మోడిఫికేషన్స్ ఏమి ఉంటావు, పక్కన దింపేస్తాడు. సో ఆ దింపేటప్పుడు మనం వెళ్ళి అడుగుతూ ఉంటాం. ఇవ్వలేదు అంటే బాధపడతాం, ఇచ్చాడు అంటే నా ద్వారా ఆలకించాడు ఉంటాం. ఈ రెండు కూడా సత్యం కాదు. ఉన్న సత్యం ఏంటంటే ప్రారంభంలో ఏం తెచ్చుకున్నామో అదే జరుగుతుంది తప్ప మనం ఎంత అచికి పెట్టినా కూడా కొత్తగా ఏమి జరగదు, కొత్తగా ఏమి చేయలేము. మనం ఆయన ఏం తలుచుకున్నాడో మనం ఏమి సంకల్పించి వచ్చామో ఈ జన్మలోకి అదే జరుగుతుంది. కనుక మనం ఊరికే ఉన్నామనే దాని అర్థం అదే. నువ్వనవసరం ఎందుకు అరిచికి పెట్టడం, ఏం వల్ల ఆయన చూసుకుంటాడు. గీతలో అర్జునుడు కూడా అదే చెప్పాడు కదా కృష్ణుడు అర్జునుడికి, నువ్వు ఏమి చేయక్కర్లేవు, ఊరికి అట్లా కూర్చొని నీ పేరు వాడుకుంటా నేను, అంత జరగాల్సింది జరిగిపోయింది, సినిమా చూపించేస్తాడు. మొత్తం అంతా అయిపోతే వెంటనే బాణాలు తీసుకుని టగటగ మొత్తం అంతా చేసి చివరికి అంతా నేనే చేశాను వెళ్తుంటే ముందు ఆ రథం దిగు అంటాడు. ఆయన దిగంగానే మొత్తం అంతా పేలిపోతుంది. ఆ పైన ఆంజనేయ స్వామి జెండా మీద ఉన్నవి ఇవన్నీ కూడా ఆయనకి అర్థమవుతుంది. ఎవరుండి కాపాడారు, ఇవన్నీ ఎవరు భరించారు అని. ఇది ప్రతి చోట ప్రతి భక్తులకి అది కనపడుతూ ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది. వీళ్ళని నా వల్ల జరిగింది అనుకుంటుంటారు. నీ వల్ల కాదు, అది జరిగింది నా వల్ల అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం చాలా కథల్లో నారద గర్భంగా అని, సత్యభామ గర్భంగా ఇటువంటి రకరకాల హరికథల్లోని సినిమాల్లోని చెప్పడం జరిగింది. వాళ్ళ అహంకారంతో నేను ఎంత వాడితో విరవేగుతున్నప్పుడు
నీ అహంకారాన్ని ఇలా కాదు ఇలా అనుసారని చెప్పి నారదుడు వాడు వచ్చి అక్కడే సెటిల్ చేస్తాడు. నారద గారిని కలహ భోజనుడు కలహప్రియుడు అంటారు. పాపం కలహం కాదు, జ్ఞానాన్ని ఇస్తాడు. నారము అంటే జ్ఞానం అంట, నీరు ఉంది జ్ఞానము ఉంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఏమిటి జ్ఞానం ఇస్తాడంటే అహంకారాన్ని నష్టపరుస్తాడు. తద్వారా ఆయనకి సత్యం ఏదో బలపడుతుంది. అప్పుడు శరణాగతి అవుతాడు ఈ భక్తుడు భగవంతుడికి. అప్పుడు మొత్తం కథ సుఖాంతం అవుతుంది. అప్పుడు ఎటువంటి ఆందోళన, ఎటువంటి ఆ వ్యాకులత ఉండదు. ఉండేది కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, సంతోషమే ఉంటుంది, ఆనందమే ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండేది అది. అది ఇవాళ ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో మన కొటేషన్ లో చెప్పుకోవడం జరిగింది. స్టాటస్ లో తనకంటూ ఏమీ ఉండదు, అంతా కూడా ఆయనదే జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే ఎవరికి ఎటువంటి కష్టాలు ఉన్న ఫీలింగే ఉండదు. లేకపోతే అంత చక్రవర్తి కుమారుడు ఇంకో చక్రవర్తి కల్లుడేయండి రామచంద్రమూర్తి ఎన్ని కష్టాలు పడ్డాడు, సీతా మహాసాధ్యం ఎన్ని కష్టాలు పడింది, కుంతీదేవి ఓ చక్రవర్తి భార్య ఏంటి, ఆవిడకి ఆ కష్టాలు ఎందుకు వచ్చాయి, రాజమాత లాగా ఉండాల్సిన ఆవిడ అందరితో పాటు ఒక సామాన్య స్త్రీ లాగా వాళ్ళతో పాటు అడవుల్లో పడి నానా ఒక నిమిషం కష్టాలు శ్రీనివాసరావు పిల్లలు. గారు, గురుగారు ఏదో మాట్లాడుతున్నారు. చక్కగా చెప్పారు. భగవద్గీతలో కూడా నా జయించడం అంటే నన్ను శరణించిన వారి యొక్క యోగోత్సవం చూసుకుంటాడు అన్నాడు. అదే కూడా ఒకసారి అండర్టేకింగ్ ఎప్పుడైతే ఇచ్చాడో ఇంకా మనకెందుకు బాధ, ఆయన చూసుకుంటాడు అవన్నీ. అదే శరణాగతి. ది లాస్ట్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ అంటే శరణాగతి. వ్యక్తిత్వం తల ఎత్తడం అంటే శరణాగతి. అంత ఈశ్వరాజ్ఞ అనుకుంటే అది శరణాగతి. నాదేమీ లేదు, నన్ను నడిపించే శక్తి అదే. ఉంచుతుందా పెంచుతుందా నా ఇష్టం. దేనికి చెల్లించకపోవటమే శరణాగతి. ఇప్పుడు మంచి జరిగితే పొంగిపోవటం, చెడు జరిగితే కుంగిపోవడం ఉండదు. సమదృష్టి ఏర్పడుతుందండి శరణాగతిలో. అనుకూలమైన ప్రతికూలమైన ఈశ్వర ప్రసాదం కింద తీసుకోవటమే శరణాగతి. ఎందుకని ఆయన బట్టి ప్రయత్నిస్తున్నట్టు నీటి తర్వాత ఈజీ క్రియేటర్, ఈజీ సస్టైనర్, ఈజీ డిస్ట్రాయర్, ఈవిల్ ఐడియో బ్రదర్. అట్లా ఉంటుంది శరణాగతి. ఈజ్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ యాక్చువల్గా. ప్రహ్లాదుని తీసుకోండి, పూర్ణ శరణాగతికి నిదర్శనం ప్రహ్లాదుడు. ఏమాత్రం అనుమానం కాలేదు. తండ్రి ఒక స్తంభం చూపించాడు, విష్ణుదేవుడు అంటాడు, అంటాడు, సామాన్యంగా భయపడతాడు, దేవుడు ఎందుకు ఉంటాడు అనుకుంటాడు, కాదు ఇందులో కూడా ఉండాలంటాడు. మరి ఆ మాటని నిలబెట్టాడు కాబట్టి ఇట్ ఈస్ ఎ టోటల్ బిలీఫ్ అండ్ సరెండర్ ఈ శరణాగతి. అన్నిటికీ ఉంటుంది నాయన, అది శరణాగతి. రవి గురుగారు అర్థమైంది గురుగారు. ఒక అశక్తుడు అని చెప్పి ఆ హయ్యర్ పవర్ ముందు నిలబడటమే, అంతకు మించి. శరణాగతి. గురుగారు నీ నిస్సహాయతని గుర్తించడం అనేది శరణాగతి. అంటే ఆ శరణాగతి అంటే ఆ హయ్యర్ అసహ్య ఒక హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నప్పుడు, అంటే వీడు కంటూ అంటే అది ఎలాగా ఉండాలి గురుగారు అంటే ఆ పరిస్థితిలో? ఏమంటున్నాడు చెప్పు. అంటే ఒక సందర్భం ఏదైనా వచ్చినప్పుడు నేను అశక్తుణ్ణి, ఇది నేను చెయ్యలేను అన్న ఆ స్థితిలో ఎలా అంటే నిశ్చల అంటే ఎటువంటి భావాలు లేకుండా ఉండాలా, లేకపోతే పూర్తిగా ఆయనకు వదిలేయటం ఆ స్థితి అలా? గురుగారు
ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ ప్లేస్, నాట్ యువర్ విల్. ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్. గురువు గారు ఆ జ్ఞానం ఆధారంతోనే అన్ని జరుగుతుంది. ఏది జరగవలసి ఉన్నా ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ ది గాడ్, గాడ్ అండ్ హైయర్ పవర్. అది జరిగి తీరుతుంది. గురువు గారు అదే శరణాగతి అంటే. వితౌట్ ఎనీ రిజర్వేషన్ నీవు నిలిచి ఉండడే శరణాగతి. అంటే ఉన్నది ఉన్నట్లుగా జరిగే దానికి మన ఇక్కడ మన దాన్ని సాక్షిగా దాన్ని మనం ఎటువంటి ఆప్షన్ లేదు. ఏదీ లేదు అసలు. గురువు గారు నీవు దేనికి చలించకుండా శరణాగతి. అర్థమైంది. రియాక్ట్ కాకూడదు. ఉండిపోతూ ఉండేది శరణాగతి. గురువు గారు అది శరణాగతి. నువ్వు జీవితంలో ఎన్నో ఆశిస్తావు. ఇట్లా ఉంటే బాగున్నా, అట్లా ఉంటే బాగున్నా, ఇది లేకపోతే బాగున్నా, అది ఉంటే బాగున్నా. అటువంటి తలపులు రాకుండా నిలిచి ఉండటమే శరణాగతి. గురువు గారు అవును. అది ఇక్కడ కూడా ఇంకో సందర్భంలో ఇంకో రకంగా ఇది కూడా ఇట్లానే చెప్పారు గురువు గారు. మీరు చెప్పినట్టే అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటం అన్నారు. పాయింట్. నీకు పర్సనల్ ఇంకా యూనివర్సల్ ఒకటి ఉంటారు గురువు చూసుకుంటుంది. అంటే వచ్చే భావాల వైపు పరిగెత్తకుండా దాన్ని పట్టించుకోవడం. ఉన్నా అది నిన్ను బాధిస్తుంది, బాధిస్తుంది. ఎప్పుడైతే తల కంఫర్టబుల్ పొజిషన్. ఎప్పుడైతే మనం అంటే ఆ యొక్క స్థితి భగవంతుడికి ఆ జ్ఞానానికి మనం శరణు చెందామంటే ఆ భావాల్ని ఆయనకి ఇచ్చేయడమే. అంటే ఇంకా ఆ భావాలను మనం ప్రేరేపిస్తే మనకి దుఃఖం కలుగుతుంది. నీవు ఏది జరిగినా చరించకపోతే శరణాగతి. గురువు గారు అర్థమైంది. ఇట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ గాడ్, నాట్ యూ. అది శరణాగతి. గురువు గారు అర్థమైంది. అదే అది భగవాన్ అందుకే చెప్పారు, జరగవలసింది ఏదో జరుగుతుంది, జరగవలసింది ఎన్నటికీ జరగదు అని. When it is everything is directed by him. Is it not? ఇంకా అయిపోయింది. గురువు గారు అయిపోయింది. ఈరోజు స్టేటస్ చదవలేదు గురువు గారు. అది మీరు చెప్పింది అదే టైం అయిపోతుంది, అదృశ్యం అవుతుంది గురువు గారు. ఆత్మని జీవుడు ఎన్నటికీ తెలుసుకోలేడు. కారణం తన ఉనికి ప్రశ్నార్థం కాబట్టి. పాము తాడుని తెలుసుకోనట్లు ఇక్కడ కూడా జీవుడు దేహం కాదు ఆత్మ అని తెలుసుకునే అవకాశం లేదు. అయినా నీవు ఏది కాదో